చారిత్రక ఓరుగల్లులోని భద్రకాళి చెరువు పునరుద్ధరించే పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. చెరువులో నీటిని మొత్తం ఖాళీ చేసడం, పూడిక తీయడం, మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే చెరువును పూర్తిగా ఖాళీ చేసి పూడిక తీసిన తర్వాత ఎలా ఈ చెరువును మళ్ళీ వాటర్తో నింపబోతున్నారు, దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రస్తుతం చెరువు పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది భద్రకాళి దేవస్థానం. ఆ అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉన్నదే భద్రకాళి దేవాలయం. ప్రస్తుతం భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. మన వెనక కనిపిస్తున్నటువంటి నీటి ప్రవాహం అంతా కూడా చెరువుకు బ్రేక్ చేసి ఆ నీటిని అంతా కిందకు వదులుతున్నటువంటి దృశ్యాలే. జలపాతాలను కల్పిస్తున్నటువంటి విధంగా కూడా ఈ వాటర్ ఫ్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈ వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, ఫామ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా చెరువు చాలా ఏళ్ళుగా కలుషితం కావడం, డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఈ చెరువులోనే కలవడంతో పాటు కొన్ని ఏళ్ల తరబడి ఈ చెరువుకు సంబంధించినటువంటి చెరువును పట్టించుకోకపోవడం, తర్వాత చెరువులో పూర్తిగా మట్టి వ్యర్థాలతోటి పేరుకుపోయింది. జనరల్గా అయితే ఈ చెరువుకు సంబంధించి కూడా ఒకప్పుడు 500 ఎకరాల వరకు ఉండేది చెప్తారు. ఆ తర్వాత FTL పరిధి సంబంధించినటువంటి సర్వే జరిగిన తర్వాత ఇది ప్రస్తుతం 382 ఎకరాలలో వాటర్ ఫ్లో ఉందనేది చెప్తున్నారు. ప్రభుత్వం ఈ చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రస్తుతం అయితే వాటర్ని మొత్తం కూడా కిందకు వదిలిపెట్టేస్తున్నారు, చెరువు మొత్తం కూడా ఖాళీ చేస్తున్నారు. చెరువు ఎప్పటి వరకు పూర్తిగా ఖాళీ అవుతుంది, చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు ఏ విధంగా జరగబోతున్నాయి, తర్వాత ఈ చెరువుకు సంబంధించినటువంటి పూడిక ఇవంతా కూడా తీసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఈ చెరువును నింపబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మత్తడికి సంబంధించినటువంటి బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి నిర్మాణం జరగబోతుంది, కాకతీయుల నిర్మాణ శైలి, దానికి అనుగుణంగానే మళ్ళీ ఈ చెరువుకు సంబంధించినటువంటి బ్రేక్ చేస్తున్న దగ్గర మత్తడి దగ్గర ఎలాంటి నిర్మాణం చేపట్టబోతున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిండుకుండలా ఉన్న భద్రకాళి చెరువు ఇప్పుడు ఖాళీ అవుతుంది. చెరువు పునరుద్ధరణలో భాగంగా చెరువులో నీటిని అంతా కూడా దిగువను వదిలిపెడుతున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి వ్యర్థాలను కూడా చూడొచ్చు. ఒక్కొక్క వాటర్ బయటికి వెళ్ళే కొద్దీ కూడా అందులో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా వస్తుంది. మద్యం సీసాలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం ఇదంతా కూడా బయటికి వస్తుంది. దాన్ని తీసేస్తూనే వాటర్ను కిందకు పంపిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కూడా మనం చూస్తే ఇప్పుడు మత్తడికి సంబంధించినటువంటి వాల్ కనపడుతుంది. దాన్ని కొంత బ్రేక్ చేశారు, మరికొంత కూడా పూర్తిగా వాల్ మొత్తం కూడా బ్రేక్ చేస్తారు. ప్రస్తుతం చెరువునంతా కూడా నీటిని ఖాళీ చేస్తున్న నేపథ్యంలో ఉన్న మత్స్య సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వాటర్ వదిలే ప్రాంతంలో కూడా చుట్టూ నెట్ కట్టేసి ఆ వాటర్ వదిలిపెట్టే కొద్దీ కూడా ఆ చేపలను పట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మత్స్యకారులు అనుకుంటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒకప్పుడు చెరువు ఎలా ఉండేది, ఆ తర్వాత ఎలా దీని కెపాసిటీ తగ్గుకుంటూ వచ్చింది, ప్రస్తుతం చెరువును పునరుద్ధరించే పనుల మీద కూడా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అన్న, ఈ చెరువుకు సంబంధించి చూస్తే ఒకప్పుడు మీ చిన్నప్పుడు చెరువు ఎట్లా ఉండేది, ఆ తర్వాత మళ్ళీ ఎట్లా మారిపోయింది అసలు? చిన్నప్పటి నుంచి చెరువు చాలా విశాలంగా ఎక్కడికో మన బొందివాగు అవతలకి ఆ రోడ్డు ఏమటి అంటర్ రోడ్డు దిక్కుండే, ఆ తర్వాత కొంత ఆక్రమణకు గురి అయింది. గురి అయినాక మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఈ కట్ట మొదలుపెట్టినరో, ట్యాంక్ బండ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినరో అప్పుడు ఈ కట్ట అక్కడితోటి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినాక చెరువుని ఇంతవరకు మళ్ళీ ఉంటుంది అని చెప్పి ఇక్కడికి అంచనా వేసి ఇక్కడికి వదిలిపెట్టేసిండ్రు. ఇప్పుడు మాత్రం ఇంతకుముందు రిజర్వాయర్ కూడా ఉండేది, ఇందులో రిజర్వాయర్ని తీసేసి ఆ రిజర్వాయర్ తోటే వాటర్ వచ్చి ఇలా చేరేది. ఇంతకుముందు కెనాలి వాటర్ వచ్చి ఇందులో చేరేది. ఇప్పుడు ఆ కెనాలి వాటర్ కూడా రాకుండా మన మధ్యలో కొన్ని రోజులు తాగునీటికి ఇచ్చిండ్రు. మొన్నటి సంవత్సరం 2 సంవత్సరాల కింద మాకు సొసైటీ అయింది. మేము అందరం కలిసి 500 కుటుంబాలు దీని మీద బతుకుతాం. ఇప్పుడు బతుకుదేరు అనేది లేకుండా పోయింది. అంటే ఈ చెరువులో ఇప్పుడు చూస్తే ఖాళీ చేసే కొద్దీ వ్యర్థాలు చాలా కనిపిస్తున్నాయి. అసలు ఎట్లా ఉంది, అసలు ఎంత కలుషితం అయిపోయింది అనుకుంటున్నారు చెరువు? ఇంతకు ముందు మనకు 2 మోరీలు ఉండే, ఆ మోరులు ఇక్కడ ఒకటి తెగిపోయిన మోరు ఒకటి ఉంది, అక్కడొకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అవన్నీ ఆ మోరీల వల్ల వచ్చే వాటర్ అన్నట్టు. దానివల్ల ఇది శుద్ధి అంతకుముందు రిజర్వ్ అయ్యింది కానీ ఖరాబ్ అయింది. మళ్ళీ ఖరాబ్ అంటే ఈ వ్యర్థ పదార్థాల వల్ల అక్కడ వాటర్ రావడం వల్ల, మురికి వాటర్ రావడం వల్ల ఖరాబ్ అయింది. ఆ ఖరాబ్ అయిన వాటర్ను మళ్ళీ శుద్ధి చేద్దామని కార్యక్రమాన్ని పెట్టుకున్నది గవర్నమెంట్. మంచి పని చేస్తాను కానీ మాకు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి చెరువులో ఎంత మేరకు
వరకు ఆ వ్యర్థాలు కావచ్చు లేదా మట్టి కావచ్చు అంతా పూడుకపోయి ఉన్నది అసలు? ఒక 5 ఫీట్ల వరకు లోపలికి ఇట్లాంటి వ్యర్థ పదార్థాలు సీసాలు గ్లాసులు అన్ని కొట్టుకొచ్చిన బాపతి ఉన్నాయి కాబట్టి ఒక 5 ఫీట్ల వరకు ఉండొచ్చు అని నా అంచనా. అన్న ఈ చెరువు ఇప్పుడు ఖాళీ అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 నెలల్లో దీని అంతా కూడా పూడిక తీయడం కావచ్చు ఇవన్నీ కూడా పనులు చేస్తామని చెప్తున్నారు. ఈ వాటర్ నింపడం ఎట్లా ఉంటుంది? ఇదివరకు ఎట్లా నింపేది, ఎట్లా ఉండేది? 620 హెక్టార్లు ఉండేది. అయితే దీన్ని ఏం చేసిండ్లా ఇప్పుడు 380కే వచ్చింది. అంతకుముందుకు 620 హెక్టార్లు ఉండే మత్స్యశాఖ నుంచి చెప్తున్నా, మత్స్యశాఖ దాంట్లో ఫీలింగ్లో దాంట్లో ఉండేది. అయితే అప్పుడు చిన్నప్పుడు అంతా దీన్ని ఏం చేసేదంటే భద్రకాళిలో ఈత కొట్టేందుకు కానీ దేని కానీ బోర్డు కూడా నడిచేది. ఇప్పుడు బాగానే ఉండే. 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినాక ఇది రిజర్వ్ అయింది. ఈ రిజర్వ్ దీనివల్ల మేము ఏం చేసినామంటే మాకు ఉపనాయతి కల్పించాలా చేయాలని రిజర్వ్ చేసిండ్రు. మనం చేపలు పట్టనిస్తలేరు అది చేస్తలేరు అని చెప్పి మనం కలెక్టర్కి ఒకటి మన తివారి సార్ ఉండే కలెక్టర్ సాబ్ తివారి గారికి ఇచ్చినాం. దాని తర్వాత పోయి మళ్ళీ సెక్రటరీ బోర్డుకి పోయినాం. సెక్రటరీ బోర్డు ఈయన ప్రణయ్ భాస్కర్ అనే మంత్రి క్రీడల రంగ మంత్రి ఉండే, ఆయన కూడా విజ్ఞప్తి చేసుకున్నాం, ఆయన కూడా ఇచ్చింది జరిగింది. దాని తర్వాత మాకు ఏం చేసినంటే మేజరు మన రాజేశ్వరరావు సార్ బీజేపీ తరఫున ఉండే, ఆయన మాకు పట్టుకున్నందుకు అధికారం అది ఇచ్చింది కొంచెం, ఎందుకంటే వాళ్ళ జీవన ఉపాధి కోల్పోతుంది అది చేస్తుంది కాబట్టి చెరువు రిజర్వాయర్ లెక్కనే ఉంటుంది, మీరు పట్టుకోండి బాబు చేయండి. కానీ ఒక ఎండాకాలం వచ్చినప్పుడు జర దూరం ఉండండి, ఎందుకంటే అప్పుడు వాటర్ పోతుంది కదా, వాటర్ పోలింగ్ తీస్తుంటారు కదా, నీళ్ళు తాగేదందుకు కదా, దాన్ని అది చెప్తే సరదా ఆయన చెప్పిన ప్రకారంగా పట్టుకుని జరిగింది. కానీ ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే అక్కడ కట్టదెంపిళ్ళు బొందాకు దగ్గర కట్టదెంపిల్లు ఏది రోడ్డు చేస్తామని దాన్ని ఇప్పుడు మ్యూజికల్ చేసిండు. కానీ అంతకుముందు రోడ్డుకు తీసిండు. ఎర్రబెల్లి దయాకర్ రావును మన కల్పనాదేవి వీళ్ళందరూ కలిసి ఏం చేసి ఒక రోడ్ చేస్తాం, బైపాస్ రోడ్ చేస్తే బైపాస్ రోడ్ నుంచి ఇట్లా పోతే లైబ్రరీ మన ఎక్కడ నక్కలగుట్ట కంచెలు ఇట్లా డైరెక్ట్ పోవచ్చు, అట్లా తిరిగి పోయే బదులు ఇట్లా పోతే దగ్గరకు అని చెప్పి వాళ్ళు రోడ్ చేసిండు. దీన్ని ఇప్పుడు మ్యూజికల్ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి దీన్ని అది చేసింది. అంతకుముందు మంచిగా ప్రభుత్వం ప్రజలు కూడా నడుచుకుంటూ పోయేది, రోడ్డు పోయేది, పబ్లిక్ వరంగల్ కూడా చాలామంది పోయేది. దాన్ని చేసి దీన్ని కూడుకో చేసుకొచ్చిందండి. అది కట్టబోయకపోతే కూడుక కాకపోవు, ఆ ఇండ్లు కట్టకపోరు, అది కాకపోవు, అది స్థలం పోకపోవు, మా చెరువు విస్తీర్ణంగా ఉండి మేము బతుకోవడానికి కూడా ఉండు. అయితే ఇప్పుడు నీళ్ళు గవర్నమెంట్ మాకు కూడా ఏం సజెషన్ చెప్పిందంటే పిలిచి కూడా మత్స్యశాఖ వాళ్ళు, బాబు నీళ్ళు తీస్తున్నాం, ఖాళీ నీళ్ళు తీసి పూటిక చేస్తాం, పూటిక తీసి మళ్ళీ రిజర్వాయర్ లెక్క నింపుతాం, రిజర్వాయర్ చేస్తున్నాం దీనివల్ల నేను చెప్తాను. కానీ మీకు ఏ ఆధారం పోనీయకుండా చేస్తాం, 6 నెలల టైం ఇస్తాం, 6 నెలల తర్వాత మీకు ఏది కాకుండా మేము చూపెడతాం ఆధారం కూడా అని గవర్నమెంట్ ద్వారా వాళ్ళు మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము చెరువు ఇదివరకు ఎట్లా నీరు ఎట్లా నిండేది, ఎట్లా వచ్చేది ఇందులోకి, లేదా వర్షాధారమేనా ఇంకా వేరే చెరువులు? అప్పుడు లేకుండే, ఎప్పుడైతే రిజర్వ్ అయిందో అప్పుడు దీనికి కలిపిండు, తెనాలి వాటర్ కలిపిండు. అప్పటి వరకు వరదదారినే వచ్చే నిండేది, చేపలు పట్టుకుని మా తాత ముత్తాతలు పట్టుకున్నారు, ఇవన్నీ నింపటారు అక్కడ కూడిపిండండి. ఏది మన తెనాలి దగ్గర అది మూసేసిండు, ఇళ్ళకి నీళ్ళు రాకుండా ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చేటట్టు ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొన్న వాళ్ళు చేసింది. అంతవరకు మంచిగానే ఉండే, కానీ తాగడానికి ఇప్పుడు దీన్ని మళ్ళీ రిజర్వ్ చేస్తే ఏం లేదు ప్రాబ్లం. వర్షాధారంతో సరిపోతుందా, కెనాల్తో? వర్షాధారంతో సరిపోదు, అస్సలు సరిపోదు, ఎందుకంటే ఆ 4 చుట్ల బంద్ ఉన్నాయి కదా, అప్పుడు 4 చుట్ల వరద వచ్చేది కాబట్టి నిండేది. తెనాలి దారి అనేది రింపితేనే మంచిది, తెనాలి దారి ఉన్నది, దాని పక్కన రింపి పోలింగ్ చేస్తేనే మనకు చాలా బాగుంటుందని చెప్పి మా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక చెరువులు ఆక్రమణకు గురి కావడం, చెరువులు కనుమరుగయ్యాయి. దీంతో కేవలం వర్షాధారంతో మాత్రమే ఇప్పుడు చెరువు నిండే అవకాశం ఉంటుంది. అయితే గతంలో కాకతీయ కెనాల్ ద్వారా కూడా డైవర్ట్ చేసి రిజర్వాయర్ ఉన్నప్పుడు తాగునీటి కోసం నీళ్లు నింపేవాళ్ళు. మళ్ళీ అదే విధమైనటువంటి విధంగా తరహాలోనే చెరువును నింపాలి అనేది మత్స్యకారులు కోరుకుంటున్నారు. భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు ఎట్లా జరుగుతున్నాయి, చెరువుకు సంబంధించినటువంటి ఖాళీ ఎప్పటి వరకు పూర్తిగా అయిపోతుందని అంచనా వేస్తారు? పునరుద్ధరణ పనులు రోజు కొంచెం మేము స్పీడప్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అప్ స్ట్రీమ్లో మొత్తం వాటర్ వెకేట్ అయిపోయినాయి, ఇంకా డౌన్ స్ట్రీమ్లోనే వాటర్ ఉన్నాయి. మేము మామూలుగా అయితే రేపు వరకు టార్గెట్ పెట్టుకున్నాము. ఈ ఫిషరీస్ వీళ్ళు కొంచెం ఈరోజు అబ్జెక్షన్ చెప్తున్నారు, మళ్ళీ వల కట్టుకొని చేపల్ని పట్టుకుంటామంటే ఈ డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు ఆదేశానుసారం మేము ప్రొసీడ్ అవుదామని వెయిట్ చేస్తున్నాము. ఖాళీ చేసిన తర్వాత పూడిక తీయడం పనులు ఎట్లా ఉంటాయి, దీని తర్వాత తీసిన తర్వాత దీని కెపాసిటీ ఎంత పెరిగే అవకాశం ఉంది? అది పూడిక విషయం అనేది ఇంకా వాటర్ మొత్తం డిప్లీట్ అయిన తర్వాత ఎంత డెప్త్ ఉన్నది అనేది అంచనా వేసి తర్వాత అధికారుల ఆదేశానుసారము మేము చేస్తాము. ఇప్పటికైతే
ఫస్ట్ వాటర్ వెళ్ళి తీసేసిన తర్వాతనే ఎలా ఉంటుందో అని చూస్తున్నాము. ఇప్పుడు మత్తడికి సంబంధించినటువంటి బ్రేక్ చేస్తున్నారు, తర్వాత బొందివాగు వైపు కూడా ఒక గేట్, అంటే గేట్ వాల్స్ ఎట్లా వస్తాయి, దీన్ని ఎట్లా నిర్మాణం ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్లాన్తో? అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరపున ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్లో భాగంగా మేము ఇన్ఫాల్లో ఒక గేట్ ప్రపోజ్ చేసాము, ఇక్కడ అవుట్ఫాల్లో ఒక గేట్ ఉంది. ఈ మొత్తం వాటర్ డిప్లీట్ అయిన తర్వాత ఈ మత్తడిని మొత్తం బ్రేక్ చేసి మా డిజైన్స్ ప్రకారము వాటిని నిర్మిస్తాం. జనరల్గా ఈ చెరువు వర్షాధారంతో ఇప్పుడు నిండాలి. గతంలో అంటేనేమో ఈ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, ఎగువ ప్రాంతంలో చెరువులు అంతా కూడా వాటర్ వచ్చేయగలిచాయి. ఇప్పుడేమో నగరం డెవలప్మెంట్ అయింది, చాలా చోట్ల వచ్చే పరిస్థితి కూడా లేదు, ఓన్లీ ఫ్లడ్ వాటర్ తప్ప. ఎట్లా ఇది వర్షాధారంతో నిండాలా, ఎట్లా ఉంటుంది? వర్షం ఒక ఏడాదితో నిండుతుందా, ఎట్లా ఉండబోతుంది? ఇది వర్షాధారం ద్వారానే నిండే చెరువు. పైనుంచి బొందివాగు నుంచి అప్స్ట్రీమ్లో నుంచి భారీగా వరద నీరు వస్తుంది. భారీగా వరద నీరు వచ్చే కింద సబ్మర్జెన్స్ అవుతుందనే ఉద్దేశంతోనే దీనికి ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్లో భాగంగా తీసుకున్నాము. సో కాబట్టి రైనీ సీజన్లో వర్క్ కంప్లీట్ చేసి రైనీ సీజన్ వరద నీటితోనే ట్యాంక్ని ఫిల్ చేస్తాము. ఇప్పుడు ఉన్న కెపాసిటీ చూస్తే ఎట్లా ఉంటుంది, భవిష్యత్తులో ఈ చెరువు కెపాసిటీ ఎట్లా పెరుగుతుందా? ఈ చెరువు మొత్తం పూర్తిగా నిండడం ద్వారా ఏమైనా గ్రౌండ్ వాటర్ పెరగడానికి కానీ నగర అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా దీని కెపాసిటీ 150 MCFT, కానీ ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ అని దీనివల్ల పూడిక అని దీని కెపాసిటీ తగ్గి 130 MCFTగా ఉంది. అదే మనం ఒక 1 మీటర్ పూడిక తీసినా కానీ దీని యాక్చువల్గా కెపాసిటీలోకి వస్తుంది. ఒక ఏడాది వర్షం పూర్తిగా భారీ వర్షాలు పడితే ఇది నిండుతుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? పూర్తిగా కేవలం ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలతో మీ అంచనా ప్రకారం ఈ చెరువు, మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే ఎట్లా ఉండబోతుంది? ఇది గత 2 సంవత్సరాల నుంచి వర్షాకాలం బాగానే ఫ్లడ్ వస్తుంది, కాబట్టి మా అంచనా ప్రకారం ఈ ఫ్లడ్ సీజన్కి నిండుతుందని అనుకుంటున్నాం. 6 months టార్గెట్, రైనీ సీజన్ వరకు వర్క్ కంప్లీట్ చేయాలని ఉంది మాకు. వచ్చే వర్షం నీటితోటే పూర్తిగా చెరువు నిండే అవకాశం ఉందనేది అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అయితే ప్రస్తుతం చెరువుకు సంబంధించినటువంటి ఖాళీ చేయడం కావచ్చు, మిగతా 6 నెలల టార్గెట్గా ఈ పనులన్నీ కూడా స్పీడప్ చేశారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి చెరువు నుంచి.